మనలాంటి వారికి అకౌంట్ ఇవ్వరు. అసలు ఆ బ్యాంక్లోకి ప్రవేశమే ఉండదు. అందులోకి అడుగు పెడితే అందరూ భిక్షగాళ్లే కనిపిస్తారు. అవును, భిక్షగాళ్ళు అందరూ కలిసి భిక్షగాళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ అది. బీహార్లోని గయలో ఉంది ఆ బ్యాంక్. విన్నారా? ఈయనే ఉంటారులేండి. అడుక్కుని వాళ్ళు అందరూ కలిసి బ్యాంక్ పెట్టారంట. అడుక్కుని వాళ్ళ కోసం అడుక్కుని వాళ్ళ చేత అడుక్కుని వాళ్ళు నడిపించే బ్యాంక్ అంటది. దాని పేరు మంగళా బ్యాంక్ అంట. కోసం ఏర్పాటు చేసిన మొదటి బ్యాంక్ ఇదేనంట. ఏంటి ఇంతకీ ఈ బ్యాంక్ విశేషాలు ఏంటంటారా? అదే చెప్తున్నానండి. అడుక్కుని వాళ్ళు అందరూ కలిసి సంపాదించిన డబ్బులతోని ఈ బ్యాంకు నడిపిస్తున్నారంట. అడుగు అనుకుంటున్నారా? మీరు ముట్టోళ్ళని చాలా తక్కువ అంచనేసారండి బాబు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రం పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ. ఈ ముష్టి బ్యాంకుకి ఒక మేనేజరు, ఒక ట్రెజరరు, ఒక డైరెక్టర్ కూడా ఉన్నారట. పేరుకు మేనేజరు, ట్రెజరరు, డైరెక్టర్ అయినా వాళ్ళు కూడా ముష్టోలేనండి బాబు. ఈ బ్యాంక్ కోసం ప్రత్యేకంగా ఆఫీస్ అంటూ ఏం లేదు. ఓ బిచ్చగాడి ఇంట్లో పెట్టారు. బీహార్లోని గైలోని మంగళగౌరి ఆలయ మందిరం ఒకటి ఉంది. భక్తులతో ఎప్పుడు కిటకిటలాడే ఆలయ ప్రాంగణంలోని దానం చేస్తే పుణ్యం వస్తుందని ఒక నమ్మకం ఉంది. అందుకనే అక్కడ ఉండే ముష్టోళ్ళందరికీ బాగా గిట్టుబాటు అవుతుందంట. ఇదిగోనే 10 రూపాయలు, అందరూ కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు ఏయ్, కొనుక్కోవాలా? ఓ 100 రూపాయలు ఇవ్వరా బాబు. ఈ 100 రూపాయలు మా బెగ్గర్స్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తున్నాం, తీసుకోండి. 2 చేతుల సంపాదన యాచకులు అందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడి ఈ ముష్టి బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైతే ఇందులో మొత్తం 40 మంది కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ అంటే ఇంకెవరో కాదండి బాబు, అందరూ ముష్టోళ్లే. ఖాతాదారులు అందరూ వారానికి 20 రూపాయలు చొప్పున కట్టాలి. సంవత్సరం నుంచి నడుస్తున్న ఈ బ్యాంకు టర్న్ ఓవర్ దాదాపు 40,000కు చేరుకుంది. ఎవరికైనా అవసరం పడితే 8,000 నుంచి 10,000 వరకు అప్పు ఇస్తారు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుందంట. ఇంటి దీపం అని ముద్దెట్టుకుంటే మూతి కాలిందంట. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనెలా ఉందంట. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువట. ఇవన్నీ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి నోటి నుంచి జాలువారిన సామెతలు. సీఎం కేసీఆర్ మీద, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆయన తనదైన స్టైల్లో మాటల తూటాలతో దుమ్మెత్తిపోశారు. టీడీపీ నాయకులు చిన్న ఛాన్స్ దొరికినా వదులుకోరా. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి కాసు కూర్చుంటారు. టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి అయితే మరీను పంచి డైలాగులు కొడతారాయన. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజమైన బడ్జెట్ కాదు, అది ఉత్తుత్తు బడ్జెట్ అంటున్నారు టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అయిపోతుందని ఊహించుకుని తయారు చేసిన బడ్జెట్తో తెలంగాణ ప్రజలకు చెక్కిల గింతలు పెట్టారని దుమ్మెత్తిపోశారు. ఆయన ప్రవేశపెట్టిన 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే వచ్చింది పోయింది మొత్తం 63,000 కోట్లే. అంటే 37,000 కోట్ల రూపాయల బడ్జెట్ లేందే ఉన్నట్టుగా చూపించి, ఆ ఆదాయం లేకుంటేనే ఆదాయం వస్తుంది అన్నట్టుగా, అదేవిధంగా ఖర్చు పెడతా అన్నట్టుగా ఈరోజు చంద్రశేఖరరావు గారు చూపించడం జరిగింది. ఒక సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒకటి పెడతారు, దాంట్లో జమ చేసినట్టు దాంట్లోకి తీసుకున్నట్టు అని ఉత్తుత్తి బ్యాంకు పెడతారు. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉత్తుత్తి బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. అంటే అక్కడ ఆదాయం లేదు, ఇక్కడ ఖర్చు లేదు, ఏంది లేదు, అంతా ఉత్తుత్తి బడ్జెట్ను పెట్టి ప్రజల్ని సంతోషపెట్టి సకలగుల చేయాలనే ప్రయత్నం చేసిండు. నేను అందరికంటే పెద్ద నక్సలైట్ అని చెప్పుకున్న కేసీఆర్ మీద సెటైర్ వేశారు రేవంత్ రెడ్డి గారు. మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇవ్వాలని నక్సలైట్లు ఏజెండా ఎక్కడైనా ఉందా అని కోచింగ్ చేస్తున్నారు ఆయన. కేసీఆర్కు అబద్ధాలు చెప్పడంలో అప్పిన విద్య తప్పితే రాష్ట్రాన్ని పరిపాలించడంలో కేసీఆర్కు ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా బోగస్ మాటలతోని సెంటిమెంటును అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నాడు. కేసీఆర్ గారు చెప్పిండు, నేనే పెద్ద నక్సలైటును, నక్సలైట్ ఎజెండానే నేను అమలు చేస్తున్నాను. నేను అడుగుతున్న కేసీఆర్ను, నక్సలైట్ ఎజెండాలో నీ ఇంట్లో 4గురికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని ఉందా? నీ అల్లుడికి మంత్రివు, నీ కొడుకు మంత్రివు, నీ బిడ్డకి ఎంపీవు, నువ్వు ముఖ్యమంత్రివు అని నక్సలైట్ ఎజెండా లెక్క నన్ను ఉందా? ఈరోజు నీ కుటుంబం బాగుపడుతుంది. 4 కోట్ల ప్రజల అసహనంతో, అసంతృప్తితో, ఆవేదనతో ఈరోజు ఉంటే, ఆ కుటుంబంలో ఉండే 4 మాత్రం సంతోషంగా సుఖశాంతులతోని ఐశ్వర్య ఆస్తులతోటి ఈరోజు వాళ్ళు సంతోషంగా జీవితం గడుపుతున్నారు. ఇది నక్సలైట్ల ఎజెండా కాదే. సామెతలు చెప్పడంలో రేవంత్ రెడ్డి తర్వాత ఇంకెవరైనా ఎక్కడ పంచుడేలే కొడాలి, ఎక్కడ సామెతలు కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఇంటి దీపమే కదా ముద్దెట్టుకుంటే మూతి కాలుతుందంట.
రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటి దీపం ఎవరో ఆ దీపాన్ని ఎవరు ముద్దెట్టుకుంటున్నారో కాంత అర్థమయ్యేటట్టు చెప్పండి సారా. ఈరోజు కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే దీపం మనదే కదా, ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి ఎంత గాలిందంట. ఈరోజు చంద్రశేఖరరావు గారు వ్యవహారం అట్లుంది. తెలంగాణ ఉద్యమం చేసిండు కదా అని ప్రజలు ఓట్లేస్తే ఈరోజు ప్రజలకు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అని మరో సామెత చెప్పారు. విద్యుత్ కోతలు లేవని విద్యుత్ శాఖ మంత్రి కోతలు కోస్తున్నారంట. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యుత్ వినియోగం బాగా తగ్గిందంట. ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి గారే వివరించారు. ఇక రెండో పక్కన ఆ జగదీశ్వర్ రెడ్డి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట. ఆ జగదీశ్వర్ రెడ్డి కూడా ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు, కానీ ఎందుకు పెంచొద్దు విద్యుత్ ఛార్జీలు అంటాడు. అదేవిధంగా ప్రతి ఎక్కడ కరెంటు కోతలు లేవని ఆయన కోతలు కోస్తుండు. ఇవాళ మేము అంటున్నాం, పోయిన సంవత్సరం ఇదే సందర్భంలో 170 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది విద్యుత్తు. ఈ సంవత్సరం 145 నుంచి 150 వేల మిలియన్ యూనిట్లు మాత్రమే ఈరోజు వినియోగం జరుగుతుంది. 25 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం రోజుకు ఈరోజు తక్కువ వాడుతున్నారు. ఎందుకంటే రైతులు ఎవరు వ్యవసాయం చేస్తలేరు. చంద్రశేఖరరావు గారి మీద నమ్మకం లేక ఈ ప్రభుత్వం విద్యుత్ ఇయ్యదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా వ్యవసాయానికి హాలిడే ఇచ్చేసారు. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో? అటు తిప్పి ఇటు తిప్పి మేక కథలాగా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వస్తారేటి? అంటే తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అంటారా మీరు? ఈ ప్రభుత్వానికి అసలు అంచనాలు లేవు, అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో డాంబికాల కోసం మింగం ఎత్తుకోలేదు, కానీ మీసాలకు సంపెంగ నూనె అనే విధంగా కేసీఆర్ బడ్జెట్ ఉన్నది తప్పితే వాస్తవికంగా లేదు. విన్నారా? ఇదిగో ఇంకో సామెత ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. సామెతల మీద ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారేమో ఆయన. సరే గాని మిగులు జలాలతో కొత్త ప్రాజెక్టులు కడదామని కూడా ఆలోచిస్తున్నారంట. దాని గురించి తామరేమంటారు సారా? మిగులు జలాలు పోయినాయి, వరద జలాలు పోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకెక్కడి నుంచి జలాలు తీసుకొస్తాడో, ఎట్లా తరలిస్తాడో, ఆయన ఏది ఎందుకు మాట్లాడుతుండో మాకు తెలుస్తలేదు. మరి రాత్రిపూట ఫామ్ హౌస్లో కూర్చున్నప్పుడు ఆయనకి ఏమన్నా కలబడుతుందేమో మాకైతే తెలియదు. మరి సోడా కలిపేట వాళ్ళు అందరూ ఆయనకి ఏమన్నా గ్యాస్ కొడుతురేమో, ఇట్లా చేస్తే అట్లయితే, అట్లా చేస్తే ఇట్లయితే అని గాలి మాటలు ఏమన్నా గాలి కబూర్లు ఏమని చెప్తే ఆ గాలి కబూర్ల నేపథ్యంలో ఆయన ఇట్లాంటి ఆలోచన ఏమని చేస్తుండేమో, కానీ వాస్తవికంగా అది అసాధ్యము. వామ్మో ఏంటండి బాబు మీరు ఆ మాటలేటి? చెవుల నుంచి రత్తాలు కారుతున్నాయి. మ్యాటర్ బాగానే ఉంది కానీ కోసంత సామెతలు ఎక్కువైపోయాయండి బాబు. అంతే కాదు, ప్రతిరోజు జనాలను ఫూల్స్ను చేస్తూనే ఉంటారు. ఆల్ ఫూల్స్ డే అని ఏప్రిల్ 1వ తేదీన జనాలు ఒకళ్ళొకళ్ళు ఆట పట్టించుకుంటారు. ప్రాక్టికల్ జోకులు వేసి ఫూల్స్ చేస్తారు. ఇలా ఒకళ్ళొకళ్ళు ఆట పట్టించడానికి సంవత్సరంలో ఒకరోజు స్పెషల్గా కేటాయించారు. కానీ రాజకీయ నాయకులు జనాలు రోజు ఫూల్స్ని చేస్తానే ఉంటారు. అట్లెట్లా చేస్తారా బాయ్? అసలు రాజకీయ నాయకులు అంటే ఏంటనుకుంటున్నా? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ చేస్తారు. చెప్పిన మాటలు చెప్పకుండా చెప్పి జనాల చెవుల్లో పూలు ఎడతారు. తీతీగా మాట్లాడి ఓట్లు దండుకుంటారు. నువ్వెన్నన్నా చెప్పు, నేనైతే అస్సలు నమ్మ. అయితే ఈయన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? రైతు డ్వాక్రా రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం దాని మీదే పెడతా అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? రకరకాల ఫిట్టింగ్లు ఎట్టి ఆ రుణమాఫీ పథకాన్ని ఎవరికి అర్థం కాకుండా గందరగోళం చేసేసారు. అవును రాబాయ్, నిజమే. ఇంకా సారు మాట నమ్మి రైతులు ఆగమాగమైన్లు. తాను ముఖ్యమంత్రి అయితే ఇంటికో ఉద్యోగం వస్తుందన్నాడు. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఎందుకు ఇయ్యలేదు రాబాయ్? ఎలా ఇస్తాడ్రా? జనాల్లో బుట్టలో వేసుకోవడానికి అలా చెప్తారు నాయకులు. జనం నిజమే అనుకుని ఓట్లు వేస్తారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయి జనాల చెవుల్లో పూలు వేస్తారు. ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా? బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచితే అప్పుడు బాబు గారు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు. తిరగబడిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కూడా అదే పని చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంట్ ఛార్జీలు పెంచేసి జనాలను ఫూల్స్ని చేశారు. అప్పుడు ఏమన్నాడో మర్చిపోయిండేమో మరి చంద్రబాబు సారు. నాయకులు అంతేరా, ఏది కావాలనుకుంటే అది మర్చిపోతారు. సిటుకులో మాట మార్చేస్తారు. రాష్ట్రాన్ని విభజించేయడానికి ముందు ఏపీకి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ గవర్నమెంట్ అంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వాలన్నారు వెంకయ్య నాయుడు గారు. మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడున్న వెంకయ్య నాయుడు గారు మాట మార్చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయంటున్నారు. మరప్పుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలన్నారు కదా అని అడిగితే సమాధానమే లేదు. అసలుగా ప్రత్యేక హోదా ముచ్చట అప్పుడే చట్టం చేస్తే అయిపోతుండే కదా.
అప్పటికి యూపీఏ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సోనియా గాంధీ ప్రధానికి ఉత్తరాలు రాస్తుందంట. జనాలు బకరాలు చేయడం కాకపోతే ఏట్రా ఇది? నాయకులందరూ అట్లనే ఉంటారా? ఇలా చాలా మంది నాయకులు అలాగే చేస్తారా. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పంచితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని మోడీ గారు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టేశారు. ఆయన ప్రధాని అయ్యాక నల్లధనం ఎప్పుడు తెస్తారో 15 లక్షలు ఎప్పుడు ఇస్తారని అడిగితే ఊరికే ఉదాహరణ కోసం అలా చెప్పారని జనాల చెవిలో పూలెట్టారు. అంతేనా? ఇగో నేనైతే ఆ పైసలు ఎప్పుడు తెస్తారు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నా. అంటే మోడీ కూడా జనాలను బకరాలని చేసినట్టవా? జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకున్నాయి, తెగ తిట్టేసుకున్నాయి. ఎన్నికలు అయ్యాక 2 పార్టీలు పొత్తెట్టుకుని గవర్నమెంట్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజల్స్ని ఫూల్స్ని చేసాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు త్వరలోనే కేంద్రం నుంచి 10,000 కోట్లు నిధులు వస్తాయని చెప్పారు. 1 రూపాయినా వచ్చిందా? రాలేదు. అవును రాబాయ్, తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు. ధనిక రాష్ట్రంలో కూడా ఛార్జీలు పెంచుతారా యాన్నన్న? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. ఇదివరకు దాకా ఒక్క ఉద్యోగం కూడా రాలే. పోరలేమో ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. ఎక్కడైనా నాయకులు అంతేరా, జనాల చెవిలో పూలెట్టడమే వాళ్ళ పని. పాపం పేదవాళ్ళ మాటలు నమ్మేసి రోజు మోసపోతానే ఉంటారు. యువరాజా గారు వచ్చేస్తున్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవబోతున్నారు. ఆయన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభిమానులకు దర్శనం ఇవ్వబోతున్నారు. మా ఎంపీ కనిపించడం లేదు అని పోస్టర్లు అతికించిన అమేథీ నియోజకవర్గం ప్రజలకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది? యువరాజు గారు వచ్చే ముహూర్తం ఖరారైపోయిందండి బాబు. అదేనండి, మన రాహుల్ గాంధీ గారు పేదల ముందుకు ఎప్పుడు వస్తాడో తెలిసిపోయింది. ఏప్రిల్ 19 రాహుల్ బాబు గారు పేదల ముందుకు వస్తారంట. ఇప్పుడు దేశంలో పేదలందరూ ఏప్రిల్ 19 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పూలదండలతో స్వాగతం పలకడానికి ఉవ్విళ్ళు వస్తున్నారు. ఆ రోజున రాహుల్ బాబు గారు ఏం మాట్లాడతారో ఏం చెప్తారని కార్యకర్తలు కూడా కొత్త సినిమా కోసం ఎదురు చూసే అభిమానుల్లాగా చాలా వెయిటింగ్ చేసేస్తున్నారు. రాహుల్ బాబు ఎప్పుడు వస్తాడా అని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఈ నెల 19 వరకు ఓపిక పట్టాల్సిందే. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తుంది. రాహుల్ బాబు గారు అజ్ఞాతం వీడి సరాసరి ఆ ర్యాలీలో ప్రత్యక్షమవుతారంట. ఆ సమయంలో పెద్దలందరూ యువరాజు గారి దర్శనం చేసుకుని తరించొచ్చునని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సెలవిచ్చారు. సినిమా హీరోలు విశ్రాంతి కోసం ఈ దేశాలు వెళ్ళినట్టుగాని రాహుల్ గాంధీ గారు సెలవు సీటు రాసిచ్చి మరీ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఆయన సెలవడికి వెళ్ళారా లేక అలిగెళ్ళాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎవరికి తోసినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. రాహుల్ బాబు గారు సెలవు సీటు రాసిచ్చి వెళ్ళారనే మ్యాటర్ కామెడీ అయిపోయిందండి బాబు. రాజకీయ నాయకులకు సెలవు లేటని జనాలు ముక్కు మీద వేసుకున్నారు. అసలు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు? ఇండియాలోనే ఉన్నారా లేక ఈ దేశాలు వెళ్ళారా అని జనాలు చాలా డిస్కషన్ చేస్తున్నారు. మా నాయకుడు కనిపించట్లేదని అమేథీ నియోజకవర్గ ప్రజలు ఏకంగా పోస్టర్లు అంటించారు. ఎవరన్ని రకాలుగా అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారి జాడ మాత్రం తెలియలేదు. అజ్ఞాతంలో ఉండి కాంగ్రెస్ పార్టీని ఎలా గట్టెక్కించాలా అని విపరీతంగా ఆలోచిస్తున్నాడని కొందరు, కాదు ఏదో ఒక దీవిలో యువరాజు గారు బాగా ఎంజాయ్ చేస్తున్నాడేమోనని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమేథీ నియోజకవర్గ ప్రజలు నిరీక్షణ ఫలించింది. ఏప్రిల్ 19వ తేదీన రాహుల్ బాబు గారు జనజీవన స్రవంతిలోకి రాబోతున్నారు. యువరాజు గారు రాక కోసం కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే బీజేపీ నేతలు మాత్రం సెటైర్ మీద సెటైర్లు వేస్తున్నారు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, కానీ సెలవులో వెళ్ళిన రాహుల్ బాబు ఎప్పుడు వస్తాడో చెప్పలేమడు బాబు అని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అన్నారు. గ్రహణాలకు సంబంధించిన రకరకాల లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలో తీసివేతలు కూడికలు వేసావి ఎప్పుడు వస్తాయో జోస్యం చెప్పొచ్చు, కానీ రాహుల్ బాబు విషయం మాత్రం అలాంటి లెక్కలేవి లేవు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదని చమత్కరించారు. అంతా ఆ ముగ్గురే చేశారంటున్నారు హనుమంతన్న. ఆ ముగ్గురు నాయుళ్ళు కలిసి ఏపీకి అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు.
ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకొకరు వెంకయ్య నాయుడు. మరి మూడో నాయుడు ఎవరు? ఆ మూడో నాయుడు ఎవరు? హనుమంతన్ననే అడుగుదాం పదండి. సెంట్రల్ మినిస్టర్ సుజనా చౌదరి సార్కు ఏమనిపించిందో ఏందో గాని ఉన్న కాడ ఉండకుండా పుసుక్కున నోరు జారిండు. కేంద్రం నుంచి ఏపీకి 10,000 కోట్లు నిధులు వస్తున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. గా సార్ మాటలిని అందరూ పరేషాన్ అయ్యారు. ఇక అప్పటి సంది 10,000 కోట్లు యార్దానికి వచ్చినాయని ప్రతిపక్షాలు గా సార్ ఎంబడి పడుతున్నాయి. ముగ్గురు నాయుళ్లు కలిసి ఏపీని మోసం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ లీడర్ హనుమంత్ అన్న అంటున్నాడు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఇద్దరే తెలుసు. కొత్తగా మూడో నాయుడు యాడికెళ్ళొచ్చిండు? గదే ముచ్చట అడుగుదాం పారి. వెంకయ్య నాయుడు మాటి మాటికి ఆంధ్ర ప్రజలకు నేను న్యాయం చేస్తున్నాని డిస్కషన్లో పాల్గొంటూ ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ కావాలని అడగడం, అది 5 ఏళ్ళు కానీ మేమంటే లేదు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలని కోరాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో విభజన జరిగితే మాకు సరి అయిన న్యాయం జరగాలని ఆయన, ఆఖరుకు ఇంకో నాయుడు గారు, ఆయన పేరు సుజనా నాయుడు, చౌదరి అంటారంటే నాయుడు ఆయన కూడా. ముగ్గురు నాయుడులు ఇవాళ ఆఖరి నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు 15 రోజుల క్రితం. ఎట్టి పరిస్థితులలో ఆంధ్ర ప్రాంతానికి 10,000 కోట్లు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఇవాళతోటి ఫైనాన్స్ ఇయర్ అయిపోతుంది. ఇప్పటి వరకు 10,000 కోట్లు ఎక్కడ పోయినాయో తెలియవు. ఒక నాయుడు మోడీకి మస్తు క్లోజ్గా ఉంటాడు, అయినా ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఆయన ట్రై చేస్తలేడు అని అంటున్నాడు హనుమంతన్న. ఇద్దరు నాయుళ్ళు రోజు మాట్లాడుకుంటారు, కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడుకోరని అన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యంగా నువ్వు రైట్ హ్యాండ్కు ఎవరికి, నరేంద్ర మోడీకి నువ్వు చేయగలుగుతావు. కానీ ప్రజలకు మాటి మాటికి 3 రోజులకు వస్తావు, ఇనాగ్రేషన్ అంటావు, చంద్రబాబుతో రోజు మాట్లాడుతుంటావు. కానీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ పక్కకు పెట్టేసేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి 10,000 కోట్లు తెస్తున్నా అని ఇంకో నాయుడు చెప్తాడు. ఇంకో నాయుడు మాటి మాటికి ఢిల్లీకి వస్తాడు, ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో రావడం, ఢిల్లీలో ఉన్నట్టు గడవడం. అన్నిటికంటే ముఖ్యంగా వాజ్పేయి గారి భారతరత్న అవార్డు కూడా ఈయనని పిలుస్తారండి. అందరు శాఖాహారులే, ఆయన బుట్టలున్న రొయ్యలు మాయమైనయట. అట్లున్నది ముచ్చట. అసలుగా ఏపీ ముచ్చట నీకెందుకే హనుమంతన్న అంటే నాకు అందరు సమానమే అని అంటున్నాడు.